భారతదేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం దేశభక్తితో దేశాభివృద్ధికి తన వంతు తోడ్పడాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సూచించారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా వందనం చేశారు. పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రూరల్ మండల అధ్యక్షులు చెన్నుబైన శ్రీనివాసరావు, కొల్లిపర మండల అధ్యక్షులు కల్లం వెంకటప్పారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ తెనాలి నియోజక ప్రజానీకానికి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. భారతదేశం యొక్క స్వాతంత్ర్యం కోసం అనేక మంది నాయకులు తమ ప్రాణాలను, ఆస్తులను ఒడ్డి ఈ దేశ ప్రజల యొక్క స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం వారు ఎన్నో త్యాగాలు చేసిన విషయం మనం ఈ సందర్భంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మహాత్మా జాతిపిత గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం మరి 80 ఏళ్ళైనా కూడా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. మరి గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ మరి దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. మరి అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ స్వతంత్రానికి అప్పుడు ఉన్నటువంటి పెద్దలు చాలామంది కూడా ప్రాణత్యాగం చేసి మరి మనకి స్వతంత్రం తెచ్చిపెట్టారు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా నిజాయితీగా కష్టపడి పనిచేస్తూ కూడా మళ్ళీ మనకి భారతదేశానికి ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించాలని కూడా కోరుకుంటూ మరొకసారి తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారికి కూడా మరి ఒకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిన్ను మనస్ఫూర్తిగా అష్టైశ్వర్యాలతో ఆ మాతాజీ నిన్ను నూరేళ్ళు ఆ దేవుడు ఆశీస్సులు మెండుగా ఉండి మళ్ళీ ప్రజాసేవ చేయడానికి తెనాలి గడ్డ మీద ప్రజలందరూ కూడా మరొక అవకాశం ఇవ్వాలని కూడా నిన్ను మనస్ఫూర్తిగా. ఎంతోమంది మహనీయులు ఈ భారతదేశాన్ని మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా పరిపాలించుకోవాలో, ఏ విధమైనటువంటి స్వేచ్ఛా జీవితాలని అనుభవించాలో అనేటువంటి ఆశలతో, కళలతో సాధించినటువంటి స్వరాజ్యాన్ని ఈ భారతదేశం కోసం అసూలు బాసి భారతదేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చినా కూడా కొంతమంది నాయకులు స్వార్థంతో ఉంటున్న స్వలాభం కోసం చేసేటువంటి విధానంతో పయనం చేస్తున్నారు. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అలనాడు స్వరాజ్యానికి ఏ విధమైనటువంటి నినాదంతో ప్రజల్ని పాలించుకోవచ్చు అనేటువంటి చెప్పారో అదే విధమైనటువంటి బాటలో నడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలకి ఈ 2 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏందో గమనించారు. కాబట్టి మంచి ప్రభుత్వాన్ని, మంచి నాయకుడిని